యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. తాజాగా యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రిందట ఏలూరులో పవన్ కళ్యాణ్ పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రావణ్ రిమాండ్ను రిజెక్ట్ చేస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలైన కొద్దిసేపటికే పోలీసులు ఆయన్ను మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం ఎండమూరులో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరిని రావణ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నాయకులు అప్పట్లో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా రావణ్ ను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావణ్ అరెస్టు విషయం తెలుసుకున్న జై భీమ్రావ్ భారత్ పార్టీ నేతలు సర్పవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రావణ్ పై కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రశ్న రావణ్ గారి మీద కక్ష అయితే చల్లారలేదు. మళ్ళీ వెంటనే 2025లో కేసు పెట్టారట. ఆ కేసు ఏంటన్నది కూడా రావణ్ గారికి తెలియదు, మాకు తెలియదు. అక్కడ ఇచ్చి మరలా మరి జడ్జి గారి ముందే రావణ్ గారిని అదుపులోకి కస్టడీలో తీసుకోవడం జరిగింది. తీసుకుని మళ్ళీ ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ రావణ్ గారికి న్యాయం జరిగేంత వరకు జై భీమరావు భారత్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ గారు అండగా ఉంటారు. మా పార్టీ తరఫు నుంచి మేము మా టీం అంతా కూడా అండగా ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.